అయితే ఈ రైతులకి ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం చేస్తున్నారో గానీ, రైతుల్ని మోసం చేస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర భూములు అక్రమంగా లాక్కుంటున్నారు. కానీ కొంతమంది ఉన్న రైతులకి ఎరువులు గానీ, లేతే విత్తనాలు గానీ సరిగ్గా అందించడం లేదని జెప్పి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్య బాగా పెరిగిందని జెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్‌లో చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండంగానే అసలు మహిళలు 30,000 మంది మిస్ అయ్యారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మేము చేసే ప్రతి దానిలో కూడా పారదర్శకత ఉంటుంది. ఎక్కడ కూడా అవినీతి అనే దానికి అవకాశం ఉండదు. వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళు చేసిన ప్రతి కార్యక్రమం కూడా అవినీతి, దాని వెనకమాల లంచాలు, దాని వెనకమాల కమిషన్లు ఉంటాయి తప్ప వేరే ఉండదు. ప్రజలకి ఉపయోగపడే పనులైతే కనుక వైసీపీ ప్రభుత్వంలో ఏమీ జరగలేదు. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో 11 సీట్లు కూడా వైసీపీకి వచ్చే పరిస్థితి అయితే కనపట్ల. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారో లేదో కూడా చూసుకోమని చెప్పి సందర్భంగా ఎరువులు దొరకక రైతులు ఆత్మహత్య చేసుకుంటా అంటున్నారు. ఆత్మహత్యలు అనేది వీళ్ళు కల్పించినటువంటి బూటకాలు. రైతులందరూ కూడా మనం మూడో విడత అన్నదాత సుఖీభావ పడ్డాక రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. వీళ్ళు లేనిపోయిన సృష్టించి రైతుల్లో అయోమయాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు తప్ప ఎక్కడా కూడా రైతులు ఎవరు కూడా ప్రత్యక్షంగా రైతులు వచ్చి రైతు కుటుంబాలు కానీ ఎవరు కానీ ఆ స్టేట్మెంట్లు ఇచ్చింది ఎక్కడా లేదు. ఎవరిని ఇబ్బంది పడ్డారని కానీ ఎవరైనా చనిపోయారని కానీ రైతులు అయితే ప్రత్యక్షంగా ఎక్కడ చెప్పింది లేదు. వైసీపీ వాళ్ళు బూటకపు లెక్కలు చెప్పి లేని ఉన్నట్టుగా ఉన్నాయి లేనట్టుగా కల్పించి చెప్పేటటువంటి స్టేట్మెంట్లు ప్రజలు ఎవరు నమ్మరు. రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదే నిన్నటి రోజున చూసుకుంటే గనక గవర్నమెంట్ తరపున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింది రంజాన్ తోఫా గాని లేదంటే గనక ఈ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇప్పుడు చూసుకుంటే గనక కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎలక్షన్ హామీలు ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా మూడో విడత కూడా రైతులకి అమౌంట్ జమ చేయడం జరిగింది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలతో ఏదైతే పెట్టిందో కూటమి ప్రభుత్వం అన్నీ కూడా నెరవేర్చుకుంటూనే వస్తుంది. ఉదాహరణకి పెన్షన్ 3,000 నుంచి 4,000 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే చేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ. 1,000 చొప్పున పెంచగా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎలక్షన్ హామీలు ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా మూడో విడత కూడా రైతులకి అమౌంట్ జమ చేయడం జరిగింది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలతో ఏదైతే పెట్టిందో కూటమి ప్రభుత్వం అన్నీ కూడా నెరవేర్చుకుంటూనే వస్తుంది. ఉదాహరణకి పెన్షన్ 3,000 నుంచి 4,000 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే చేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ. 1,000 చొప్పున పెంచగా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. 250 మరి పెంచుకుంటా వచ్చి 2,000 3,000 చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే రూ. 1,000 15 రోజుల్లో పెంచిన ఘనత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, బీజేపీది. అయితే మరి రైతు భరోసా కింద 3 విడతలుగా ఏ రైతుకు కూడా మిస్ అవ్వకుండా 20,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 20,000 రైతుల అకౌంట్లోకి వేయటం, రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా చాలా ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అది చూసి ఓరవలేని వైసీపీ ప్రభుత్వం మరి దాన్ని కూడా విమర్శించడానికి రెడీ అయ్యింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆటో సోదరులకు కూడా వాళ్ళకి 15,000 వేయటం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పెట్టిందో అధికారంలోకి రాగానే మరి మహిళలకు ఉచిత బస్సులు ఇచ్చాం. మరి ఇప్పుడు ఈరోజు చాలా మహిళలందరూ కూడా మరి చాలా సంతోషంగా రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణం చేస్తున్నాం. 3 సిలిండర్లు అన్నాం, 3 సిలిండర్లు ఇచ్చాం. మరి అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం. ప్రతి హామీని కూడా లేట్ అవ్వచ్చు, ఒక 10 రోజులు, కానీ ఖచ్చితంగా హామీలన్నీ కూడా అమలు చేస్తూనే ఉన్నాము. మరి టిట్కో ఇల్లు కూడా పేదలకు ఇవ్వడానికి కూడా అవన్నీ కూడా రెడీ చేయడం కూడా జరుగుతుంది. పేదలకు ఇచ్చే టిట్కో ఇల్లు కూడా అన్నీ కూడా రెడీ చేస్తున్నారు, వాటిని కూడా అందజేస్తారు. కాబట్టి ప్రభుత్వం మీద విమర్శలు మానుకొని వైసీపీ ప్రభుత్వానికి 10కి 11 సీట్లు వచ్చినా కానీ బుద్ధి రాలేదు. ప్రతి దాని మీద విమర్శలు చేయడం తప్ప దేన్ని కూడా స్వాగతించే పరిస్థితి వైసీపీకి లేదు. ముందు మీరు అసెంబ్లీకి రాకుండా 2 సంవత్సరాలు కాలయాపన చేశారు. ప్రజా సమస్యలని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అమరావతిని పెద్ద స్థాయిలో అభివృద్ధి చేస్తూ అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకుంటాం. అది కూడా దగ్గర పడింది పూర్తి అవడానికి. అది ప్రభుత్వం అంటే చెప్పిన మాట నిలబెట్టే విధంగా. అంటే గతంలో చూసుకుంటే కనుక ఏదో
జగన్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు మేమే చేసాం అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దులా పెరిగెత్తినాయని చెప్పారు కదా. లేదు, అప్పట్లో ఏం జరగలేదు, అది వాస్తవం. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళా మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం గాడిలో పడ్డట్టు అనిపిస్తుంది ఇప్పుడు. అంటే రోడ్లు కానీ లేదంటే ట్రైన్ అదే మెయిన్ అదే ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇంకోటి కానీ కొంచెం కొంచెం ఇప్పుడే డెవలప్ అవుతుంది. మీరన్నట్టు ఒకసారి అవ్వదు, ఏది మన చేతిలో లేదు కదా, జేబులో నుంచి తీసి పెడతారు. అంటే కంపెనీలు కూడా కొత్త కంపెనీలు వైజాగ్ కానీ ఇటు అనంతపురం కానీ చిత్తూరు కానీ కడప కానీ కంపెనీలు వస్తున్నాయి కదా. కంపెనీ వల్ల కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే అవకాశం ఉంది కదా. తెస్తున్నారు కదండి, వస్తున్నాయి కదా. వాళ్ళు కష్టపడుతున్నారు, అక్కడ పై నాయకులు కష్టపడుతున్నారు, అది అందరికీ కనిపిస్తూనే ఉంది. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు అనేది. ఇంతకుముందు ఒకటండి, ఇంతకుముందు ఆ జగన్ రెడ్డి గారి పాలనలో, నా పేరు భాస్కర్ రెడ్డి, నేను రెడ్డినే. జగన్ రెడ్డి గారి పాలనలో ఆయన ఎన్నిసార్లు ఎక్కడికి వెళ్ళి కంపెనీలు తెచ్చాడు చెప్పండి, చెప్పమనండి ఒకసారి. ఏ కంపెనీని తెచ్చాడు, లేకపోతే ఇది తెచ్చాడు ఇక్కడికి? లేదు. ఢిల్లీ వెళ్తున్నాడు ఆయన 5 సంవత్సరాల్లో. ఢిల్లీ వెళ్ళి ఏం చేసి వచ్చాడు ఎప్పుడన్నా ప్రెస్ కానీ మీలాంటి వాళ్ళకి ఎవరైనా చెప్పాడా? మరి ఇవాళ చెప్తున్నారుగా ఆయన ఎందుకు వెళ్ళాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది చెప్తున్నారుగా. అది ప్రజలకు అందరికీ తెలుస్తుంది కదండి. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ప్రభుత్వం ఏం చేయట్లేదు, రైతులు నాశనం చేస్తూ ఉంది, వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు రావాల్సిన ఎరువులు కూడా సరిగా అందించట్లేదు వాళ్ళు అంటున్నారు. అది ఎవరికి రావట్లేదు అనేది అది ప్రజలు చెప్తారండి, నేను కాదు. అంటే నేను రైతుని కాదు కాబట్టి నేను చెప్పలేను. అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా, గతంలో వాళ్ళు అన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. అవును, దానికి నేను చెప్పాలంటే వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి కదా, వాళ్ళు మనుషులా లేకపోతే ఏంటా అనేది వాళ్ళే చూసుకోవాలి, నేను చెప్పలేను కదా. అంటే కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు కానీ అభివృద్ధి అంటున్నారు కానీ ఈ కంపెనీ ద్వారా వచ్చి ఈ ట్యాక్స్లు ఏదైతున్నాయి కానీ కంపెనీల నుంచి కొంత డబ్బు తీసుకుని వాళ్ళు సొంతంగా వాడుకుంటున్నారు, రైతులకి ఏమి అందించట్లేదు అని చెప్పి అంటున్నారు. రైతులకు అందించారు. ఇప్పుడు భూమి ఇచ్చినప్పుడు వాళ్ళకి పూలింగ్ కానీ కింద ఎట్లా తీసుకుంటున్నారు, తర్వాత ఆ రైతుకి అనేది ఎంత వాల్యూని బట్టి ఇస్తూ ఉంటారు. ఇవ్వకుండా అసలు ఎవరు కదా. ఇప్పుడు పూలింగ్ తీసుకున్నా కూడా పూలింగ్ తీసుకుంటున్నారు, ప్రైవేట్ కంపెనీ కానీ ఇచ్చుకున్నప్పుడు వాళ్ళు గవర్నమెంట్ భూములు ఇస్తున్నారే కానీ మన రైతు భూములు కంపెనీలు కానీ తీసుకోవట్లేదు కదా. ఇక్కడ ఇప్పుడు వైజాగ్ ఏరియా ఉందంటే అంతా ఎసైన్ భూమి ఎక్కువ, మరి ఈ బీడు భూములు కానీ ఉంటాయి, మరి ఆ బీడు భూములు ఇచ్చుకుంటారు. రైతు పండియట్లేదు కదా అక్కడ భూమి తక్కువ. ఇప్పుడు ఆనందపురం అవి మేము చూసాం, వైజాగ్కి వెళ్ళి భూములు ఇట్టగా అమ్ముతారు చేస్తారంటే వెళ్ళి అంతా ఎసైన్ భూమి అడవిలాగా ఉండిపోతుంది భూమి సాగు ఏ దశకి ఆ ఏరియా. మరి అనంతపురం సైడ్కి కూడా భూమి సాగు చేయాలంటే కనుక చంద్రబాబు నాయుడు గారు జలాలు మొత్తం రాష్ట్రం మొత్తం చేయాలి, నదులు అనుసంధానం చేయాలని చెప్పి అని అంటున్నారు కదా. మరి నదులు అనుసంధానం చేస్తేనే నీరు అనేది మనకి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అది గోదావరి కృష్ణ కలిపారు, అట్టగే పెండ కూడా కలిపి అక్కడి నుంచి ఎత్తిపోత పథకం పెడితే అనంతపురం కడప కర్నూలు మొత్తానికి కూడా శ్రీశైలం నుంచి కానీ అటు సుంకేశ్వర నుంచి కానీ అటు ఆ నీళ్ళు అటు తరలిద్దామని అప్పుడు చెప్పారు. అలాగే చేస్తే మరి అటు కూడా అనంతపురం కరువు ప్రాంతాలుగా మట్టి అటు ఉద్యానవన పంటల బండి అంతా వరుసగా అవుతుంది. ఎక్కువ నీరు ఉండేసరికి ఎక్కువ వరి వేస్తున్నారు. మళ్ళీ ఉద్యానవన పంటలు ఉంటుందా, ఈ పంటలు కూడా మార్పుడు ఉండాలి. రైతు అనేది మార్పు ఉండాలి. మార్పు లేకుండా అంతా వరుసగేసి ఇప్పుడు కృష్ణా డెల్టా లాగా మా ఊరు కూడా కృష్ణా డెల్టా మొదలు అయిపోయింది, 2 గ్రామం అనేది. పట్టాగే ఏదైనా కొన్ని పంటలు మార్పు ఉండాలి. ఆ మార్పు ఉంటే కింద రైతు కూలీలు కూడా పని దొరికింది. ఈ మాగాడేత్తం వల్ల కూడా మా రైతుకి పని ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ కూలీలు, రైతు కూలీలు అనే వాళ్ళు, వ్యవసాయ కూలీలు మొత్తం వాళ్ళకి ఖాళీగానే ఉంటున్నారు. ఏదో ముందు కొడతాక 2 రోజులు ఉన్నారు, స్ప్రే వస్తున్నాయి, కలుపులు ఆడవాళ్ళు కానీ పోవటం కానీ మగవాళ్ళు కానీ పారపారి కానీ ఏ వంటల అంతా యంత్రంతో అయిపోతుంది. కూలీ అనేది కూలోడు, రైతు కూలీ అనేది పని ఉంటుంది వాళ్ళకి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో టెక్నాలజీ అని చెప్పి డ్రోన్లు తీసుకొస్తా ఉన్నారు, అదే కొత్త యంత్రాలు తీసుకొస్తా ఉన్నారు. కొంచెం ఇవి కూడా కొంచెం రైతులకు ఇబ్బందే కదా. మరి ఇబ్బందేనండి. ఏ డ్రోన్ల వల్ల ఏంటంటే ఇప్పుడు
10 మంది చేసే పని అది ఒకటే చేసేస్తుంది. అది ఇబ్బంది అంటే మరి అది రైతు ఎవరికైనా గిట్టుబాటు చూసుకుంటారు కానీ పండించుకునే రైతు కూలీని చూడగా కూలీ చేసే పని కూలోళ్ళు ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు రైతు కూలీకి యంత్రాలు వచ్చిన తర్వాత చాలా పని లేకుండా పోతుందండి అది. ఓవరాల్గా పరిపాలన విషయానికి వస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతా ఉంటుంది. ఎలా ఉంది పరిపాలన మీకు? పరిపాలన అయితే బాగా సూపర్గా ఉందండి. పరిపాలనకి అట్లాంటి డోకా లేదు ఏదైనా. అటు లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, కూటమి ప్రభుత్వం అనేది బాగానే పనిచేస్తుంది. అంటే కేంద్రం కూడా సపోర్ట్ ఉంది కదా బీజేపీ నుంచి అని. బట్టి మనకి ఇక్కడ వచ్చి నిధులు వచ్చిన బట్టి మనకి ఇంకా వస్తే డెవలప్ అనేది తొందరగా వచ్చింది. యువతకు అనేది చదువుకున్న నిరుద్యోగులకి జాబ్లు వస్తాయని ఆశపడుతున్నాం మేము కూడా. అది అభివృద్ధి ఉండాలి, సంక్షేమం రెండు ఉండాలండి. ఏది కుటుంబమైనా ముందుగానే నడవదు. అంటే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం అభివృద్ధి రెండు కూడా జోడెద్దులా పరిగెత్తినాయి. ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది, సంక్షేమం కుంటుపడింది చెప్పి అంటున్నారు. అక్కడ అభివృద్ధి లేదు కదండి. ఏం అభివృద్ధి చేసినా కనపడాలి కదా జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లు అంటే ఇప్పుడు అమరావతి కడుతున్నాడు, అక్కడ కంపెనీలని గూగుల్ అని అయ్యింది వస్తాయి, మనకి ఇన్ని లక్షల కోట్లని వస్తాయని చెప్పి చెబుతున్నారు. వస్తాయంటే వెంటనే వస్తాయి, వెంటనే రావు కదా, నిదానం పట్టింది. ఇక్కడ అభివృద్ధి సంక్షేమం రెండు జోడు రైలు పట్టాల మీద వేసినట్టు నడుస్తున్నాయి. అసలు జగన్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది ఇసుక పోతే అప్పుడు ఎంతమంది కూలీలు ఇసుక వల్ల ఆగిపోయినప్పుడు ఇప్పుడు ఇసుక ఫ్రీ ఇచ్చారు. ప్రతి ఒక్క టాపీ పని మనకి కాల్చి ఉంటుంది. ఒక కూలీకి వెళ్తే 1000 రూపాయలు, 800, 1000 రూపాయలు. టాపీ మేస్త్రికి 1200, సున్నం కలిపే కూలీకి 800 రూపాయలు. మరి ఇలా టాపీ పని అనేది నిర్మాణాలు అనేది బాగా సాగుతున్నాయి. వాటికి వెళ్తున్నారు కూలీలు. వలస కూలీలు అనేది లేదు ఈ ఏరియాలకి. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడి నుంచి అయితే మన విజయవాడ మళ్ళీ అయితే ఇటు వారు ఏదైనా పని ఉంటే చేసుకుంటారు, లేదా 2 రోజులు ఖాళీగా ఉంటారే కానీ. చూసుకుంటే కూడా ఈ రోడ్డు కూడా చాలా భయంకరంగా ఉండేది. ఇప్పుడు ఎలా ఈ రోడ్డు భయంకరంగా అంటే మన పోసారండి. ఏదో డివైడ్ అక్కడ దాకా మాడికాపాకల దగ్గర నుంచి సర్వీస్ సెంటర్ రాజశేఖర భవన్ దాకా తీసుకొస్తామన్నారు రోడ్డు. మరి అనవసరం మళ్ళీ పోసారు రోడ్డు. పెద్ద పాడైతే లేదు కానీ ఈ రోడ్డు అండి మళ్ళీ దాని మీద పోసారు. ఈ రోడ్డు ఒకటే కొద్ది ఎక్స్ట్రాషన్ చేయాల్సి వస్తుంది. ఇది మీకు ఈ కూటమి ప్రభుత్వం ఇంకా రైతులకు ఏ విధంగా చేస్తే ఉపయోగపడుతుంటారు? నీరు అందిస్తున్నాయి, కాకపోతే కాలువలో నీరు అనేది కొంచెం ఒకసారి బెట్ట వస్తుంది. ఆ బెట్టకాలంలో నీరు సకాలంలో అందియాలి. ఈ చెరువుల కింద అంటే స్టోరేజ్ చేసుకుంటారు. ఆ గొల్లపూడి కాలువ ఉంది, అవి కింద కొంతమంది ప్లాట్లు బోట్లు వేసి దారులు లేక నీళ్ళు వరుస కాలువలు లేక కొంచెం మాగాలి దెబ్బతిండి, అందుబాటులో నీళ్ళు లేక. ఇటు రామచంద్రపాలి కానీ ముస్తాబాద్ కానీ అంతా యాగోటి ఎక్కడి నుంచి వెళ్తాయి నీళ్ళు. వాళ్ళకి నీళ్ళు అనేది అందుబాటులో లేవు. మెట్ట ప్రాంతాలలో కూడా మాగాడి వేస్తున్నారు. నీళ్ళు ఏం తీయాలంటే ఈ నున్న చెరువుల మీద ఆధారపడుతున్నాయి అవి కూడా, ముస్తాబాద్ వరకు కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతా ఉంది. ఈ 20 నెలల్లో కూడా అభివృద్ధి ఏ రకంగా జరిగిందంటారు? 20 నెలలు అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చి. అభివృద్ధి ఎలా జరిగిందంటే మీరు ఒకసారి అలా చూపించండి రోడ్ ఇంకా చూపించాలి. మీరు కెమెరాలో ఆ రోడ్డుకి పని కనిపించాలా, చూపించండి సార్. మీరు 25 రోజులు, 1 నెల రోజులు అవుతుంది ఈ రోడ్డు పోసి. ఇక ఈ రోడ్డు పోసి 4 నెలలు 5 నెలలు అవుతుంది. అప్పుడు ఇవన్నీ గుంటలు, ఈ మొత్తం కోటకాడ ఒక సెంటర్లో నీళ్లు మోకాళ్ళు అవుతున్నాయి. ఇవాళ చూడండి, చుక్క నీళ్ళు వేస్తే కలవల ద్వారా చెరువులోకి వెళ్ళిపోతాయి, చెరువుల ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు పాలన అంటేనే అభివృద్ధి, కూటమి ఐక్యతల్లా ఒకటే. చంద్రబాబు నాయుడు గారి రూపాయి సంపాదిద్దామని, పవన్ కళ్యాణ్ గారి రూపాయి సంపాదిద్దామని కాదు. రాష్ట్ర ప్రజలకి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వటానికి వాళ్ళు చేసే పోరాటమే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కూటమి ఐక్యత. ప్రధానమంత్రి గారితో కలిసి వీళ్ళు చేసే పోరాటం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జేబు నింపుకోవడానికో, పవన్ కళ్యాణ్ గారు చేయి నింపడానికో, లోకేష్ బాబు గారికి ఆస్తులు దోసి పక్కన పెడదామనే కాదు. దేశంలో నా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు సంతోషంగా ఉండాలంటే నేను కష్టపడాలి. నేను కాదు, మా చంద్రబాబు నాయుడు కష్టపడాలి. అతను కష్టపడి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి ఉద్యోగాలనే, మంచి నాణ్యతమైన తిండిని వాళ్ళకి అందించాలన్న చేసే పోరాటమే చంద్రబాబు నాయుడు గారి పోరాటం. అది వైసీపీ వాళ్ళే కానీ ఇంకెవరైనా కానీ ఇన్ని విమర్శలు చేసినా అది వాళ్ళు చేసే విమర్శ కూడా వాళ్ళు ఒకసారి మనసుని కించపరుచుకుంటే, ఆలోచించుకుంటే తెలిసింది వాళ్ళకి మనం అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని మాట అంటున్నామా అని. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో రైతులు కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరిగినాయి, మహిళల మీద దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మన జరిగిన ప్రెస్ మీట్లో అంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఛానల్ మీది, నాది కాదు కదా ఛానల్,
మీరు నన్ను ఏమన్నా చంద్రబాబు నాయుడు నుంచి పాలన గురించి ఏంటని అడిగారు. ఛానల్ నాది కాదు కదా, వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి అడగమనండి. సూపర్ 6 పెట్టాడు. ఎవరైనా సరే వాళ్ళ కుటుంబీకులను తీసుకొని ఆర్టీసీ బస్సు ఎక్కమనండి, ఆధార్ కార్డు తీసుకొని ఆర్టీసీ బస్సు ఎక్కమనండి. అది సూపర్ 6లో పథకం. ఎక్కిన తర్వాత డ్రైవర్లని ప్యాసింజర్ని అడగండి, చూడు ఎక్కండి, డబ్బులు తీసుకొని మిమ్మల్ని బస్సు ఎక్కించారా, ఆధార్ కార్డు చూపిస్తే ఆధార్ కార్డు చూసి మిమ్మల్ని ఏ ఊరు కావాలంటే ఆ ఊర్లో దిగారా అడగండి. రైతు భరోసా సూపర్ 6లోది. మొన్న కూడా 14 తారీఖు నాడు అమౌంట్ వేశారు, అన్నదాన సుఖీన బాగుంది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నమెంట్ డబ్బులు 4,000, 2,000, 6,000 వేశాడు. 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం డబ్బులు కూడా పడిపోతాయి. రైతులకి వైసీపీ పార్టీకి సంబంధించిన రైతులే కానీ రెడ్డిస్ కదా, వైసీపీ పార్టీ అంటే రెడ్డిస్ పార్టీ. అలాగే రెడ్డిస్కి రైతులకి చాలా ఎకరాల భూములు ఉన్నాయి. వీళ్ళు వ్యవసాయం చేసి పంట పండించిన ధాన్యాన్ని వీళ్ళు రైతు భరోసా కేంద్రంలో చెప్పి పంటని కొన్ని రకాలుగా చేసి ఇచ్చారు. 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో ఎన్ని వందల బస్తాలైనా డబ్బు వాళ్ళ అకౌంట్లో పడినాయి 24 గంటల్లో. అది ఎవరిదే? చంద్రబాబు నాయుడు గారు వేసినాయి కదా. మరి ఇంకా రైతులకి 25 బస్తాలు 30 బస్తాలు పండే పంటలో ఎకరానికి ఇవాళ పోలవరం ప్రాజెక్టులో నీళ్లు కృష్ణానది కలుస్తా, నీళ్లు మొత్తం చెరువులకు వెళ్తా ఎకరానికి వచ్చి 45-55 బస్తాలు డబ్బు ఒడ్డు పండుతూ రైతు భరోసా కేంద్రాలు కొనుగోలు జరిగిన 24 గంటల్లో డబ్బు పడుతుంటే ఏ రైతు అండి ఆత్మహత్య చేసుకునేది? నేను తాగుమోతుని, తిరుగుమోతుని, నేను ఆర్థికంగా నలిగిపోయిండా, అప్పులు చేసి ఉండా, నాలంటోడు చేసుకుంటాడు ఆత్మహత్య. నీ రైతుకి పంటలు పండి ఎమ్మనే డబ్బులు చెల్లిస్తా, నీకు చెరువులో నీళ్లు ఉంటా, రైతులకు పుష్కలంగా పంటలు పడుతుంటే ఏ రైతు అండి ఆత్మహత్య చేసుకునేది? మైండ్ ఉందా? అసలు మైండ్ ఉందా అంటే ఎట్లా కుదిరిద్ది? కనపడుతుంటే అతనికి లేదా పొలం,